ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే కదిలిస్తే కోపం వస్తుంది, ఏడుపన వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ జర్నీ. సో ఫైనలీ అంతా ఓకే, సినిమా రిలీజ్ అవుతోంది, రవిత గారు తీసుకున్నారు, రిలీజ్ చేస్తున్నారు, ఇంకా రిజల్ట్. సో నిన్న ఫస్ట్ టైం నేను టెన్షన్ పడ్డానండి. అప్పటి వరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అంతా ఓకే. నిన్న బాగా టెన్షన్ పడ్డా. ఎందుకు టెన్షన్ పడ్డానంటే నాకు ఓకే సినిమా పైన కాన్ఫిడెన్స్ ఉంది, అంతా ఉంది. ఒక వ్యక్తి వచ్చారు, ఆ ప్రాజెక్ట్ని స్టేటస్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఆవిడ ఎంతమందిని దాటి వచ్చారో నాకు తెలుసు, ఎంత ఎంత పెద్దవాళ్ళో తెలుసు. నమ్మారు, నమ్మి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అప్పటివరకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ భయం స్టార్ట్ అయింది. ఒక్కరిని నమ్ముకున్నాను నేను, తెలుగు ప్రేక్షకులను అండి, నార్మల్ ఆడియన్స్ని. నేను ఎవరిని నమ్మలేదు, నార్మల్ ఆడియన్స్ని, తెలుగు ప్రేక్షకులు నార్మల్ ఆడియన్స్ని. వాళ్ళు నవ్వుతున్నారు, పడి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ నవ్వుల వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. సో మీరు అందరూ తెలుగు ప్రేక్షకులు ప్లీజ్ మీరు రండి, మీరు నవ్వుకుంటారు, ఖచ్చితంగా నవ్వుకుంటారు. మా శశి గారు ఒక మాట చెప్పారు, ప్రామిస్ కూడా చేశారు, మీరు కనీసం ఒక 20 సార్లు 25 సార్లు నవ్వుకోకపోతే ఆయన టికెట్ కూడా బ్యాక్ ఇస్తారంట, నాకు ప్రామిస్ కూడా మైత్రి శశి గారు. సో మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు, రండి. సో నేను ఆ వ్యక్తిని హ్యాపీ చేయాలనుకున్నాను. ఈరోజు ఈ ఫుట్ఫాల్స్ కానీ, ఈ టికెట్స్ వెళ్తున్న ఫాస్ట్ ఫిల్లింగ్ కానీ, సో షీ ఈజ్ హ్యాపీ, మై బాస్ ఈజ్ హ్యాపీ. రవి గారు ప్లీజ్. హలో అండి, థ్యాంక్ యూ ఈరోజు వచ్చిన మీ అందరికీ. నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ రోజు నుంచి కూడా అంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సినది చాలా పెద్ద లిస్ట్ ఉంది. బట్ ఆ రోజు సుక్కుని అలా ముందు చూసి నేను కొంచెం టెన్షన్ అయిపోయి సరిగా మాట్లాడలేకపోయాను. సో ఫస్ట్ నాకు లక్ష్మణ్ వాళ్ళు, నా ఫ్రెండ్ సరిత అండ్ లక్ష్మణ్ వైఫ్ అండ్ హరి వైఫ్ వాళ్ళ వల్ల తెలిసింది నాకు ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమా గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక సాంగ్ రాయించాలండి, చంద్రబోస్ గారిని అడగాలి, మీకు తెలుసు కదా అడుగుతారా అని. నేను చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను, సార్ ఇలా ఒక సాంగ్ రాయాలండి నా ఫ్రెండ్ వాళ్ళ సినిమాకి, ఆయన ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్, ఆయన చిన్న సినిమాలకి రాస్తారో లేదో అని నాకు కొంచెం అలా ఉండింది. కానీ బట్ ఆయన ఫోన్ చేసిన వెంటనే లేదు తబిత గారు మీరు పంపండి, వాళ్ళని వచ్చి నన్ను కలవమనండి, నేను రాస్తానని చెప్పారు. ఇందులో సాంగ్ ఏంటి లక్ష్మణ్, అది సాంగ్ వాన మేఘం కాక అన్న సాంగ్, అది చంద్రబోస్ గారు రాశారు. అందుకు చంద్రబోస్ గారు మీకు ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నానండి, నేను హడావిడిలో సగం చెప్పానేమో స్టేజ్ మీద. సో థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ రాసినందుకు. బికాజ్ ఇట్స్ అ థ్యాంక్స్ మీట్, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, ఎవరెవరు నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ. అండ్ దెన్ దాని తర్వాత ఇంకొక మెయిన్, నేను చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఆయన నా సొంత మనిషి అయ్యున్నా కూడా, ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా, పుష్ప షూట్లో ఉన్నా కూడా ఈ సినిమాకి ఒక వాయిస్ ఓవర్ కావాలి అని అడిగినప్పుడు, అంటే నేను చాలా రోజుల నుంచి అడగటానికి కూడా భయపడ్డాను. బికాజ్ ఆయన షూట్లో ఉన్నారు, వాయిస్ ఓవర్ అంటే చెప్తారో లేదో, ఇంకెవరన్నా ట్రై చేద్దామా లక్ష్మణ్ అని డిస్కస్ చేసాము. కానీ బట్ దెన్ లక్ష్మణ్ సుక్కు సార్ చెప్తే బాగుంటుంది అన్నప్పుడు, ఆయన షూట్లో ఉంటే షూట్ ప్యాకప్ అయిన వెంటనే లొకేషన్ నుంచి హోటల్కి వెళ్ళగానే ఒక 10 minutes టైం ఇచ్చాం ఆయన ఫ్రెష్ అప్ అవ్వడానికి. వెంటనే వచ్చి వీళ్ళందరినీ చూసి, అంటే ఆయన మొదలే చాలా ఎమోషనల్గా ఉన్నారు, లక్ష్మణ్ అండ్ మోహన్ వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ చూసి. సో సరే వాళ్ళు ఇంత దూరం వచ్చారు కదా నా కోసం అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా ఆయన ఒక 10 నిమిషాల్లో వచ్చి వాయిస్ ఓవర్ చెప్పేసి వెళ్ళారు, బిజీ స్కెడ్యూల్లో. యాక్చువల్గా పుష్ప అంత పీక్ షూట్ జరుగుతున్నప్పుడు. సో నేను ఆ రోజు నువ్వు నా ముందు కూర్చొని ఉంటే నీకు చెప్పలేకపోయాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు షూట్లో ఉన్నా కూడా నేను అంటే హస్బెండ్స్, ఐ డోంట్ నో హౌ మచ్ దే ట్రస్ట్ దేర్ వైఫ్స్ అండ్ దే బిలీవ్ దేర్ వైఫ్స్. కానీ నేను ఈ సినిమా గురించి తనకేమీ కథ తెలీదు, అసలు ఏం చేస్తున్నానో తెలీదు. కానీ నేను ఒక విషయాన్ని టేక్ ఓవర్ చేసి దానికోసం నిలబడ్డానన్న విషయాన్ని తను బలంగా నమ్మి, అంటే నేను దానికోసం ఏం చేస్తున్నా కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాడు సుక్కు. సో ఈరోజు ఎస్పెషల్లీ నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి.
అండ్ దెన్ దాని తర్వాత అంటే నేను ఆర్డర్లో చెప్తున్నానండి, లైక్ జరిగిన ఓవరాల్ ప్రాసెస్లో హూఎవర్ సపోర్ట్ చేశారో వాళ్ళు. దెన్ ఇమీడియట్గా నేను ఇంకా ఇదంతా జరుగుతూ ఉంది, సాంగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. దెన్ లక్ష్మణ్ నన్ను ఒకరోజు సినిమా చూడమని అడిగినప్పుడు నేను అప్పటి వరకు నేను దీన్ని ప్రజెంట్ చేయాలి అన్న ఆ థాట్ ఏం లేదు. నేను ఐ వాజ్ సపోర్టింగ్, నాకు ఏం ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా కోసం ఏమన్నా చేయాలి, ఏదో అడ్వాంటేజ్ అనో లేకపోతే నేను రావాలనో అదేమీ కాదు. నన్ను వాళ్ళు హెల్ప్ అడిగారు, సో నేను ఐ వాంటెడ్ టు స్టాండ్. సో వాళ్ళు నన్ను హెల్ప్ అడిగారు, నేను చేసే పొజిషన్లో ఉన్నాను అని వాళ్ళు నమ్మారు. సో వై నాట్ అంటే పెద్ద పెద్ద సినిమాలకి అసలు మనం ఏమీ చేయక్కర్లేదండి, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ దేర్ ఓన్ నేమ్స్. సో ఇలాంటి ఒక సినిమా అంటే లైక్ మంచి కథ, మంచి కంటెంట్ ఉన్న సినిమాని పెద్దగా ఎవరైనా బలంగా పట్టుకోవాలి, అప్పుడే ఇలాంటి సినిమాలు అందరి ముందుకు వస్తాయి అని నేను ఆ సినిమా చూసిన రోజు నమ్మాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశానో ఆ రోజు సినిమా చూసినప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో ఓకే చేశారు, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్సే కదా, సరే నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను కదా, ఇలా అనుకున్నాను. బట్ నేను ఆ సినిమా చూసినప్పుడు నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానంటే, నేను ఎంత నవ్వుకున్నానో ఆ రోజు. నేను ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో అది అందరు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సినిమా చూసినప్పుడు. ఎంత లాఫ్ ఉంది ఈ సినిమాలో, ఎంత ఫన్ ఉంది, అండ్ మోర్ ఇంపార్టెంట్గా క్లీన్ ఫన్ ఉంటుంది. ఎక్కడ ఇట్లా బ్యాడ్గా కానీ వల్గర్ కామెడీ కానీ అలా కాకుండా ఇట్లా ప్యూర్ కామెడీ క్లీన్గా ఉంది, నాకు బాగా నచ్చింది. సో అందుకు నేను ఆ రోజు అనుకున్నాను ఈ సినిమాని తప్పకుండా నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని. అండ్ దెన్ దాని తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయాను. ఒక 35 days నేను ఇక్కడ లేను, బట్ వీళ్ళంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు, అవసరమైన థింగ్స్ అన్నీ చేస్తున్నారు. నేను అక్కడ ఉండగా ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది. సో వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఎవరితో చేద్దాం అలా ఇలా అని. నేను అంటే ఆలోచించకుండా ఉపాసన గారికి మెసేజ్ పెట్టేశాను, ఉపాసన గారు చరణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించాలని. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హాలిడేలో ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ పర్సనల్ టైంలోంచి ఇప్పుడు ఇది చెయ్యాలి. వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళున్నారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్నాము. వాళ్ళు ప్యారిస్లో ఉన్నారు, నేను యుఎస్లో ఉన్నాను, లక్ష్మణ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, మోహన్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అందరూ డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్నాము. ఎవరు ఏ టైంలో ఎట్లా కోఆర్డినేట్ చేయాలో తెలియట్లేదు. నేను నిద్రపోయాను, ఉపాసన గారు మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి నాకు. ఆవిడ నాకు మార్నింగ్ అమెరికా టైంలో మార్నింగ్ 4:30 కాల్ చేశారు, నేను 7:30 చూసుకున్నాను. మార్నింగ్ చూసుకొని కాల్ చేశాను వెంటనే, అయ్యో మీరు కాల్ చేశారు నేను మిస్ అయిపోయానంటే, కవిత మేము ఇప్పుడే ఒలింపిక్స్లోకి ఎంటర్ అవుతున్నాము, మీరు ట్వీట్ చేయమన్నారు అని అంటే, అవును సారీ నేను ఇప్పుడే లేసాను ఉపాసన అంటే, సరే నేను పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వెంటనే చరణ్ ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను, ఆయన దొరకగానే ఫస్ట్ ఆ థింగ్ చేశాకే లోపలికి వెళ్తాను అని చెప్పారు. ఆవిడ అంత ఇంట్రెస్ట్గా సపోర్ట్ చేయ అవసరం లేదండి, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఎవరికి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్స్ వాళ్ళ లైఫ్లో. అంటే లైక్ జనరలీ సినిమాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకునే టైం ఈజ్ వెరీ ప్రిషియస్. అట్లా ఎలా వాళ్ళకి అసలు ఆ టైం దొరకదు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. అప్పుడు కూడా నేను అడిగాను కదా అని ఆవిడ చరణ్ గారితో ట్వీట్ చేయించారు, థ్యాంక్ యూ సో మచ్ ఉపాసన అండ్ చరణ్ గారు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ నేను ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎవరెవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారో నేను అందరికీ చెప్పాను, ఇలా ట్రైలర్ రిలీజ్ అయింది, నేను ఫస్ట్ టైం ఇలా ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి మీరు ఎలా సపోర్ట్ చేయగలరని. అప్పుడు సపోర్ట్ చేసి ట్వీట్ చేసిన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అంటే లైక్ సమంత చేశారు, అండ్ స్వప్న దత్ గారు, వాళ్ళది కల్కి అప్పుడే అంత పెద్ద దాంట్లో ఉన్నారు. ఒక చిన్న సినిమాకి నేను ఎందుకు వాళ్ళందరి గురించి మెన్షన్ చేసి చెప్తున్నానంటే, నేను చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మిస్ చేసి ఉండొచ్చు, కానీ అలా కాకుండా చిన్న సినిమా అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ని అంటే లైక్ ఇండస్ట్రీ విల్ బీ టుగెదర్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీ టైమ్ అని ప్రూవ్ చేశారు. అంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, కానీ బట్ ఏ సినిమా అయినా కూడా ఇఫ్ వీ నీడ్ సినిమా పీపుల్ సపోర్ట్ ఫర్ అ ఫిలిం, డెఫినెట్గా మేము అందరూ ఉంటామని మళ్ళీ చూపించారు అందరూ, లైక్ ఎవ్రీబడి ప్రూవ్డ్ ఇట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమంత, రష్మిక, స్వప్న దత్ గారు అండ్ నవీన్ పొలిశెట్టి,
ఇంకా చాలామంది ఎవరెవరైతే నా రిక్వెస్ట్ని తీసుకొని సినిమాని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. అండ్ దెన్ దాన్ని అది ఇంకెవరైనా మర్చిపోయాను లక్ష్మణ్. ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ట్రైలర్ అయిపోయింది. ఓకే, నేను వచ్చేసాను యుఎస్ నుంచి. ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రీ రిలీజ్ ప్లాన్ చేయాలి. నేనేమనుకున్నానంటే చిన్నగా ఇలాగ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రీ రిలీజ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చిన్నగా చేస్తే ఇది ఎక్కడ చిన్నగా బయటకు వెళ్తుందో, బికాస్ దిస్ ఫిలిం డిజర్వ్స్ అ లాట్. అంటే ఈ సినిమాలో ఏదైతే ఆ కంటెంట్ ఉందో అది లైక్ బిగ్గర్ స్కేల్లో అందరికీ వెళ్ళాలి, అలా చిన్నగా వెళ్ళకూడదు అని నేను బలంగా నమ్మిన విషయం. సో అందుకని నేను ఈ ప్లేస్లో నేను బన్నీ గారికి అసలు నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, క్లైమాక్స్ షూట్ అవుతోంది వాళ్ళది. అంటే ఈజ్ గెటింగ్ వెరీ టయర్డ్. ప్యాకప్ అయిపోయిన టైంకి బన్నీ గారు లిటరల్గానే చాలా టయర్డ్ అయిపోయి ఉండుంటారు. ఆయన ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతా ఉంది. సో నేను ప్రీ రిలీజ్కి తను అనుకున్నప్పుడు నేను సుక్కుతో కూడా డిస్కస్ చేయకుండా షూట్కి వెళ్ళిపోయాను. ఆర్ఎఫ్సికి వెళ్ళిపోయి ఆయన క్యారవాన్లో ఉంటే వెళ్ళిపోయి డైరెక్ట్గా నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి. అంటే ఇంట్లో ఉన్న మీరు సుక్కు కాకుండా నేను ఎవరిని అడుగుతాను వెళ్ళి అని చెప్పాను. ఆయన అదే విషయం చెప్పారు స్టేజ్ మీద కూడా. సో ఈ ప్రూవ్డ్ ఇట్ దట్ హీస్ అంటే లైక్ వీఆర్ హిస్ ఫ్యామిలీ. సో నేను బన్నీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ వల్లే నేను ఏదైతే నమ్మానో అది అంత పెద్దగా అంత బజ్ క్రియేట్ చేసింది కేవలం మీరు ప్రీ రిలీజ్కి రావటం వల్లనే. అదర్వైజ్ ఇది ఇంత ఆడియన్స్ని థియేటర్కి తీసుకొచ్చి ఉండదు. మీ ఫ్యాన్స్ మేబీ ఫస్ట్ ఇనిషియల్గా మీరు వచ్చారు కాబట్టి వెంటనే ఓపెనింగ్ స్టార్ట్ చేసి రావడం స్టార్ట్ అయింది. సో అండ్ ఇది ఇప్పటివరకు సినిమా పరంగా నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకున్న వాళ్ళు. అండ్ పర్సనల్గా నేను సపోర్ట్ చేస్తున్నానని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు శశి గారు మైత్రి నుంచి. నేను ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నాను కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎలా ఒక సినిమాని బయటకు తీసుకొచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందని. నాకు నేర్పిస్తా నాకు అన్ని స్టెప్స్ చెప్తున్న వాళ్ళు హరి అండ్ శశి గారు, రవి గారు సుక్కు ఫ్రెండ్, అండ్ అశోక్ మా బావగారు వాళ్ళ అబ్బాయి, అండ్ మై మేనేజర్ శ్రీనివాస్. నాకు అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని గైడ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళందరి ఇన్పుట్స్ తీసుకొని నా ప్లేస్లో నా పొజిషన్లో నేను ఈ సినిమా కోసం ఏమేం చేయగలనో నా 100% పెట్టి చేశాను. అండ్ ఇవాళ రిజల్ట్ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే నేను ఒక పెద్ద స్టెప్పే వేశాను. ఐ డోంట్ నో అది ఎలా వర్క్ అవుతుందని నాకు తెలీదు. బట్ ఒక బేసిక్ ఆడియన్గా నేనేం ఫీల్ అయ్యానో అదే నేను ఆడియన్స్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ నేను గెస్ చేశాను అలాగే ఉంటుందని. ఈరోజు అదంతా నిజమే అని ప్రూవ్ చేసిన ఆడియన్స్ అందరికీ ఈరోజు ఐఎమ్ రియలీ సేయింగ్ దిస్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఇది అంటే ఎవరు హీరో ఏంటి అన్నది కాకుండా ఒక గుడ్ కంటెంట్ ఉన్న ఫిలిం, ఎంజాయ్ చేయగలిగే ఫిలిం ఏది ఉన్నా థియేటర్కి వస్తారని ప్రూవ్ చేశారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం బేసిక్గా అలా ఉన్నా నిన్న ఈవినింగ్ నుంచి వస్తున్న ఆ ఫీలింగ్స్ చూస్తుంటే నాకు హరి, లక్ష్మణ్ వీళ్ళు పంపిస్తూనే ఉన్నారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ అయితే అన్ని హౌస్ఫుల్ ఉన్నాయి. ఐఎమ్ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్ ఎవరెవరు థియేటర్కి వచ్చి చూసారో. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ, టైం తీసుకొని వచ్చి ఈరోజు మా హ్యాపీనెస్ని బయట ప్రజలందరికీ షేర్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకెవరైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ అండి. బట్ ఐల్ బీ థ్యాంకింగ్ ఎవ్రీబడి. ఇఫ్ ఎనీబడి ఐ మిస్డ్ సక్సెస్ మీట్లో ఐల్ డెఫినెట్లీ కవర్ అప్ ఎవరినైనా మిస్ అయి ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మా సుక్కో ఫ్రెండ్ ఉన్నాడు వేమా, ఫీల్ అవుతాడు నేను థ్యాంక్స్ చెప్పకపోతే. వేమా సారీ నేను రాచి రంపాన పెట్టినందుకు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం మిస్ అయ్యానండి నేను. అంటే ఓవర్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్లో చాలా చాలా మిస్ అయిపోతున్నాను నేను మొన్నటి నుంచి. సో నేను ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో థియేటర్లో చూసినప్పుడు ఫిలిం, అది అందరూ థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి.
అండ్ ఇంకోటి ఇది అందరికీ అంత బాగా రీచ్ అవుతుంది అని నేను ఆ రోజు నమ్మి నేను ఏ ఓటీటీకి ఇంకా సినిమాని ఇవ్వలేదండి. ఓటీటీలో వస్తుంది కదా చూద్దామని ఎవరు అనుకోవద్దు. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడాలి, మీరు అందరూ థియేటర్కి రావాలని నేను ఇంకా ఓటీటీ ఓపెన్ చేయలేదండి. సో మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, బ్లెస్ చేయండి. నేను ఎలా వీళ్ళందరికీ సపోర్ట్గా నుంచున్నానో, నేను ఫస్ట్ టేక్ ఓవర్ చేసిన నా ప్రాజెక్ట్కి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా నుంచొని సినిమాని ఇప్పుడు చేసిన సక్సెస్ కంటే ఇంకా పెద్దగా చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.